హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న ఒక రౌడీ దగ్గరికి వచ్చి దీప ఫోటో ఇచ్చి నువ్వేం చేస్తావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు, కానీ దీని జీవితం ఈ రోజుతో పూర్తయిపోవాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీ అయితే మీరు ఎందుకు మేడం, మీరు క్షేమంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, నేను పని పూర్తి చేసుకొని మీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా సంతోషించి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో రౌడీ దీపక్కి ఫోన్ చేసి మేడం, మీ పాప స్కూల్లో పడిపోయింది, మీరు త్వరగా రండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ, అయ్యో మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, నేను త్వరగా స్కూల్కి వెళ్ళాలి అని స్కూల్కి బయలుదేరుతూ ఉంటుంది. వాళ్ళ అత్త దీపను ఆకి, దీప ఎప్పటికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ, శౌర్య మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, అమ్మ నేను త్వరగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య, ఏంటి మళ్ళీ శౌర్య కళ్ళు తిరిగి పారిపోయింది, దీనికి వచ్చిన జబ్బు కోసం ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో దీప మొత్తం శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ, శౌర్యను ఎలాగైనా నేను కాపాడుకుంటాను, నువ్వు ఎలాగున్నా సరే నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ